దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ వండర్ కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో జగమెరిగిన సత్యం. ఈ సినిమా సాధించిన అద్భుత విజయంతో ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ దీని సీక్వెల్ పార్ట్ 2 పైనే ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కల్కి సినిమాటిక్ యూనివర్స్ పరిధిని మరింతగా విస్తరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కల్కి 2898 AD ప్రపంచం నేపథ్యంగా 2 భారీ వెబ్ సిరీస్లను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా రాబోతోన్న 2 వెబ్ సిరీస్లలో మొదటిది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర చుట్టూ తిరగనుంది. మొదటి భాగంలో కేవలం ఒక చిన్న క్యామియో రోల్లో మెరిసిన ఆయన క్యారెక్టర్కు సంబంధించిన ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీని ఈ సిరీస్లో ఆవిష్కరించనున్నారు. ఇక రెండవ సిరీస్ విషయానికి వస్తే కల్కి కథలో అత్యంత కీలకమైన సుమతి పాత్ర గతానికి సంబంధించిన విశేషాలతో ఇది సాగనుంది. ముఖ్యంగా ఈ సీక్వెల్లో సుమతి పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతోందనే బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ 2 వెబ్ సిరీస్ల ద్వారా ఆయా పాత్రల లోతును, వారి ప్రయాణాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలన్నదే నాగ్ అశ్విన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొదటి భాగంలో సుమతిగా కనిపించిన దీపికా పదుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకురావడం సాహసమే అయినా ప్రేక్షకులకు ఆమెను ఆ పాత్రలో అలవాటు చేయడానికి ఈ వెబ్ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ 2 సిరీస్లు ఒక్కొక్కటి దాదాపు 1 గంట నిడివితో ఉండబోతున్నాయని టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ కంటెంట్ అంతా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. థియేటర్లలో భారీ సీక్వెల్ రాకముందే ఓటీటీ ద్వారా ఈ పాత్రల నేపథ్యాన్ని బలంగా స్థిరపరచడం ఒక అద్భుతమైన వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాగ్ అశ్విన్ అత్యంత శ్రద్ధతో డిజైన్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్లు కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికే పరిమితం కాకుండా కల్కి పార్ట్ 1 క్లైమాక్స్కు నేరుగా అనుసంధానమయ్యేలా ఉండబోతున్నాయట. ప్రత్యేకించి సుమతి క్యారెక్టర్ ఆర్క్ అనేది కల్కి పార్ట్ 2 అసలు కథలోకి ప్రేక్షకులను సునాయాసంగా తీసుకెళ్లడానికి ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే థియేటర్లలో పార్ట్ 2 కథం తొక్కకముందే ఓటీటీలో రాబోతోన్న ఈ కంటెంట్ కల్కి ప్రపంచాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.